దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లోకి పెద్ద మొత్తంలో వరద నీరు వచ్చి చేరింది. ఇక గత 24 గంటల్లో సఫ్దార్ జంగ్లో 228.1 మిల్లీమీటర్ల వర్షం పడింది. నిన్న రాత్రి కేవలం 3 గంటల వ్యవధిలో 148.5 మిల్లీమీటర్ల వాన కురిసింది. చాలా కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడింది. ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్లో రాకపోకలపై ప్రతికూల ప్రభావం చూపింది. చాలా విమాన సర్వీసుల రాకపోకలు ఆలస్యమయ్యాయి. స్పైస్ జెట్ ఇప్పటికే ఈ విషయాన్ని వెల్లడించింది. దక్షిణ ఢిల్లీలోని గోవిందపురి ప్రాంతంలో వరద నీరు భారీగా చేరడంతో వాహనాలు నిలిచిపోయాయి. తీన్మూర్తి మార్గంలో కూడా వరద నీరు భారీ స్థాయిలో చేరింది. మింట్ రోడ్లో ఓ ట్రక్ పూర్తిగా నీట మునిగింది. మరో వారం రోజుల పాటు వాతావరణం మేఘావృతమై ఉంటుందని అధికారులు అంటున్నారు. ఇక నగరంలో చాలా ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందికరమైన మార్గాల వివరాలను ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. శాంతివన్ నుంచి ఐఎస్బిటి వరకు ఔటర్ రింగ్ రోడ్డు రెండు వైపులా ప్రయాణించలేని పరిస్థితి ఉంది. देखो भैया लाइव बिल्कुल ये देखो लाइव ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.